ఫ్లోరైడ్ గ్రామాలకు కూడా ఒక 516 గ్రామాలకు ఫ్లోరైడ్ నీళ్లు కూడా ఆ గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ అందజేయడం వల్ల ఫ్లోరైడ్ నివారణ జరుగుతుంది. ఫ్లోరైడ్ ఏరియాకు కొంత సాగునీటి వస్తుంది. నల్గొండ జిల్లాకు అంటే సాగర్ ఎట్లా కెనాల్ పోతుంది, దాని ఎగువ ప్రాంతం నల్గొండ, ఈ మునుగోడు, దేవరకొండ ఈ ప్రాంతం అంతా కొంచెం ఇరిగేషన్గా వస్తుంది. దాని తర్వాత బ్రాహ్మణ వెల్లాలు అనేది ఇప్పుడు ఈ నల్గొండకు వచ్చిన తర్వాత ఉదయ సముద్రం అని ఉంటుంది. అక్కడ నుంచి 1,00,000 ఎకరాలకు కోమటిరెడ్డి ఏరియా నియోజకవర్గంలో బ్రాహ్మణ వెల్లాలు కూడా 1,00,000 ఎకరాలు ప్రతిపాదించారు. ఆల్ టుగెదర్ సుమారు 3,70,000 4,00,000 ఎకరాలు దీని మీద ప్రతిపాదించిన సేద్యం. అయితే ఇప్పుడు ఇది ఎస్ఎల్బిఎస్ నుంచి టనల్ తీసుకొచ్చే ముందు అప్పుడు 4 పార్టీలు ఉండేవి. ఎందుకంటే తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ బాగా నల్గొండ జిల్లా సిపిఐ ఏరియా అనేది ఎఫెక్టెడ్ ఏరియా. అయితే వాళ్ళు ఏం చేశారంటే టీడీపీ ఉన్నప్పుడు ఏం చేశారంటే టీడీపీ సిపిఎం రెండు కలిసి లేదా తాత్కాలికంగా మాకు అర్జెంటుగా నీళ్ళు కావాలి నల్గొండకు, మీరు టనల్ అంటే ఎప్పుడైతుందో ఇంకా చాలా కాలం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా నాగార్జున సార్ నుంచి లిఫ్ట్ ద్వారా అందియండి మొదలని అన్నారు. అప్పుడు అంటే ఈ కాంగ్రెస్ అండ్ సిపిఐఎం ఏమో లేదా పర్మనెంట్ సోర్స్ శ్రీశైలం నుంచి తీసుకురావాలి, ఇది పర్మనెంట్ సోర్స్ టనల్ ద్వారా వితౌట్ లిఫ్ట్ ద్వారా నాగార్జున సార్ రావాలంటే లిఫ్ట్ ద్వారా రావాల్సి వస్తుంది. అంటే అప్పుడు ఏం చేశారంటే 2 స్కీములు టేకప్ చేసారు. ఎందుకొరక 1995లో నాగార్జున సార్ నుంచి పుట్టంగండి దగ్గర పెద్దవూరు మండలంలో లిఫ్ట్ టేకప్ చేసి 4 పంపులు లిఫ్ట్ స్టార్ట్ చేసారు. ఆ 95లో స్టార్ట్ చేస్తూ 2004 వరకు లిఫ్ట్ కంప్లీట్ చేసారు. ఆ 4 లిఫ్ట్ ద్వారా ఇప్పుడు నేను స్కెచ్ చేసి చూపిస్తాను. ఆ పుట్టంగండి ద్వారా 4 పంపులలో 1 పంపు నీళ్ళు మన హైదరాబాద్కు నీళ్ళు వస్తున్నాయి. కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. అక్కడ నాగార్జున సార్ నుంచి తాత్కాలికంగా చేపట్టిన 4 పంపుల నుంచి 1 పంపు హైదరాబాద్కు నీళ్ళు ఇస్తారు అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి. అది తాత్కాలికంగా నడుస్తుంది. ఈ లోపల మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 2005లో ఈ టనల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఇది పర్మనెంట్ సోర్స్ కాబట్టి ఇక్కడ నుంచి వితౌట్ లిఫ్ట్ వస్తాయి కాబట్టి 2005లో స్టార్ట్ చేశారు. అగ్రిమెంట్ అయింది. 2007లో వర్క్ కంప్లీట్ స్టార్ట్ అయింది వాస్తవంగా టనల్ వర్క్. అగ్రిమెంట్ అనేది 2005లో ఇది టనల్ బోరింగ్ మిషన్ ద్వారా టీపీఎం సిస్టమ్ ద్వారా. జనరల్గా ఇది మన ఇండియాలో టీపీఎం సిస్టంలో ఎక్కడ లేవు. జనరల్గా మాన్యువల్గా చేస్తారు, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ చేసుకుంటారు. కాళేశ్వరం మీద కూడా టనల్స్ కూడా చాలా ఉన్నాయి, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ద్వారా చేస్తారు. కానీ ఇది టనల్ బోరింగ్ మిషన్ కొత్త టెక్నాలజీ, తొలుచుకుంటూ పోతుంది. నేను చూపిస్తా. అవి పోయి అయిన తర్వాత లోపలికి పోయినాక అందులోనే బొంద పెట్టేస్తారు వర్క్ కంప్లీట్ అయితే. ఆ 2 మిషన్లు అధునాతకమైన టెక్నాలజీతో టనల్ బోరింగ్ మిషన్ ద్వారా టేకప్ చేయాల్సి వచ్చింది. టనల్ బోరింగ్ మిషన్ ఎందుకు టేకప్ చేసిందంటే ఇది నల్లమల అడవు బాటం నుంచి వస్తుంది. నల్లమల ఏరియాలో ఒకవేళ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేస్తే అక్కడ శాంక్చురీ వన్యప్రాణులకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి టనల్ బోరింగ్ మిషన్ ద్వారా ఇక్కడ టేకప్ చేయాల్సి వచ్చింది. అయితే టనల్ బోరింగ్ మిషన్ ద్వారా టేకప్ చేసిన తర్వాత ఇలా జరిగింది ఏంటంటే దాదాపు తెలంగాణ వచ్చే వరకు 2007 వరకు స్టార్ట్ చేసిండు. 2014 వరకే మొదటి టనల్ నేను చెప్తా ఇప్పుడు స్కెచ్ చేశారు. మొదటి టనల్ 44 కిలోమీటర్లు, 24 కిలోమీటర్లు సుమారుగా కంప్లీట్ అయింది. అంటే 7 సంవత్సరాలనే. ఇక మిగిలిందంటే 20 కిలోమీటర్లు ఉంది మొదటి టనల్. అయితే అది నేను స్కెచ్ చేసి చెప్తే చెప్పండి. అంటే అదే సార్, అంటే మన ఎస్ఎల్బిసి టనల్ దాదాపు 44 కిలోమీటర్లు అంటున్నారు కదా మొదటి టనల్. ఎస్ అంటే మనకి అవుట్లెట్ నుంచి కూడా ఆల్మోస్ట్ 22 కిలోమీటర్లు పూర్తయింది. అప్పుడు తెలంగాణ వచ్చే వరకు కంప్లీట్ అయింది. 23 కిలోమీటర్ 24 కిలోమీటర్ల సమీపం